హలో అండి, లాస్ట్ వీకెండ్ మా అత్తగారింటికి వెళ్తే వాళ్ళ పొలంలో కమలాపళ్ళు అయితే ఉన్నాయన్నారండి. అందుకే వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం అండి కమలాపళ్ళ చెట్టు అయితే చూడడము. ఇక్కడైతే రెండు కమలాపళ్ళు అయితే ఉన్నాయి. ఇవైతే మినీ కమలాపళ్ళు అండి. చెట్టు అయితే చాలా పెద్దదిగానే ఉన్నది, బట్ కాయలు అయితే అస్సలు లేవు. ఈ కమలాపళ్ళు అయితే ఇప్పుడు పక్వానికి అయితే వచ్చేసాయి. ఈ పండు కోసి మీకు లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సాధారణంగా మనకు మార్కెట్ లో చాలా పెద్ద సైజులో ఉంటాయండి కమలాపళ్ళు, కానీ ఇవి మినీ కమలాపళ్ళు అండి. అందువల్ల చాలా చిన్నగానే ఉంటాయి. ఈ పండు చూడడానికి చూడండి ఎంత షైనింగ్ లో అయితే ఉందో, కానీ స్కిన్ కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా ఒలుస్తుంటే. పండు స్మెల్ కూడా చాలా బాగుందండి. ఈ కమలా పండు చెట్టుని మామిడి తోట మధ్యలో అయితే నాటాడండి మా మామయ్య. అందువల్ల దీనికి ఎటువంటి పెస్టిసైడ్స్ అయితే కొట్టలేదండి. ఈ కమలా పండు టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్వీట్ గా అయితే ఉంటుందనేసి. చాలా జ్యూసీగా అయితే ఉంది పండు అయితే. నాకైతే చెట్లలో నుంచి పళ్ళను ఫ్రెష్ గా తెంపుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఇదే మామిడి తోటలో అయితే ఉసిరి చెట్టు అయితే ఉందండి. నెక్స్ట్ వ్లాగ్ లో ఉసిరి చెట్టు నుంచి మేము ఉసిరికాయలు ఏ విధంగా కోసామో చూపిస్తాను. ఇంతకీ మీ ఊర్లో ఈ పళ్ళని ఏమంటారో కమెంట్ చేయండి. కంటెంట్ వీడియోని లైక్ చేసి మన ఇంట్రెస్టింగ్ విలేజ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.